ఇలాంటి ఒక బ్లాక్ పడిన పరిస్థితిలో ముందు చూస్తే సముద్రం ఉన్నప్పుడు, వెనక చూస్తే ఫరో సైన్యం ఉన్నప్పుడు ఇక ఏం చేయగలడు ఒక వ్యక్తి చెప్పండి? ఇక ఏం చేసి ఆ వ్యక్తి జయం పొంది ముందుకు వెళ్ళాలంటే సముద్రం పడి చచ్చిపోతాడు, వెనక్కి వస్తే సైన్యం చంపేస్తుంది. చూడండి, బైబిల్ చెప్తుంది అటు సముద్రముని ఇటు వెనకత్రేవుని సైన్యముని నీ దేవుడు నడిపించగలడు. నీ దేవుడు ఏం చేయగలడు? నడిపించగలడు. చూడండి, జాగ్రత్తగా వినండి. ఎందుకు దేవుడు సముద్రం తెరిచాడు? బాగానే ఉంది. ఎందుకు సముద్రం తెరిచాడంటే ఈ ఐగుప్తు సైన్యం నుంచి తప్పించబడ్డానికంటే కాదు. అలా కానే కాదు. యాక్చువల్గా వీరికి ఏ మార్గం ఉందో ఆ మార్గం నడిపించుకుని వెళ్తున్నాడు. ఆ వచ్చిన ఆ సైన్యాన్ని కూడా బైబిల్ చెప్తుంది, ఆ సైన్యం అట వీరు దాటి వెళ్ళిపోతున్నప్పుడు సముద్రం నుంచి దాటి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ముందుక సముద్రం ఉంది, వెనకతల ఫరో సైన్యం ఉంది. అంతా కూడా బైబిల్ చెప్తుంది ఎటువైపు చూసినా బ్లాక్, అంటే వారి మధ్యలో ఇరికించబడ్డారు. అటు ముందుకు వెళ్ళడానికి అవకాశం లేదు, ఇటు వెనక్కి రావడానికి అవకాశం లేదు, తప్పించుకుందాం అన్న మార్గం వీరికి లేదు. అలాంటి ఒక సమయంలో దేవుడు మార్గం తెరిచాడు, సంతోషమే. ఎందుకు మార్గం దేనికి తెరిచాడంటే, వినండి, దేనికి తెరిచాడంటే ఈ ఐగుప్తు సైన్యం నుంచి తప్పించుకోవడానికి కాదు. ఐగుప్తు సైన్యం వెనక్కి వచ్చేస్తుంది కనుక చంపేస్తారని చెప్పేసి దేవుడు కంగారు పడి మార్గం తెరిచే లేదు. దేవుడి ప్లాన్ ప్రకారం మార్గం తెరిచాడు. వీరు వెళ్ళాల్సిన మార్గం అదే, అటువైపుకి వెళ్ళాలి. ఎందుకు దేవుడు అక్కడ తీసుకొచ్చాడంటే వీరు దేవుని గురించి అనుకున్నప్పుడు అనుకోవాలంటే ఏమంటే, అయ్యా నువ్వు మహాకార్యములు చేయగల దేవుడివి, మమ్మల్ని నడిపించినప్పుడు మహాకార్యంతో నడిపిస్తావు, ఇంకా ముందుకు కూడా నడిపించగల సముద్రుడిని అని అనుకోవడానికి దేవుడు తెరిచాడట. ఆ తెరిచే ఆ డైరీలో రాసుకుని ఆల్రెడీ దేవుడు ఉంచుకున్నాడట. ఇలా జరగబోతుంది ఏమంటే ఈ మార్గం తెరవబడుతుంది. అయితే ఈ వెనకల సైన్యం ఉన్నందుకు దేవుడు తెరవలే. అందరూ అనుకున్నారు అమ్మో సైన్యం తప్పించుకునే అవకాశం దొరికిందని పొలోమని పరిగెత్తుకు వెళ్ళిపోవడం ప్రారంభించారు. పొలోమని పరిగెత్తుకు వెళ్ళిపోతున్నప్పుడు మొత్తానికి అంత అయిపోయిన తర్వాత ఒకసారి మోషే అందరు దాటేసిన తర్వాత అక్కడ నించున్నాడట. కర్రెత్తమని దేవుడు చెప్తే కర్రెత్తే వినండి, ఈ వెనకని సైన్యము వేగంగా పరిగెత్తుకుని వచ్చేస్తుంట. అదే సముద్రంలోకి, తెరవబడిన సముద్రంలోకి ఆ సైన్యం కూడా వచ్చేసింది. ఇజ్రాయెల్ అనుకుంటారు అమ్మో ఈ సైన్యం చంపేస్తారని భయపడిపోతున్నారు. బైబిల్ చెప్తుంది ఆ తెరవబడిన సముద్రం అలాగనే మరలా మూసుకుపోయింది. ఆ సైన్యం అంతా కూడా ఆ సముద్రంలో మాడి మస్సైపోయింది. నేను చెప్తాను జాగ్రత్తగా అంటే నీ శత్రువు నీ వెనకతలు ఉండొచ్చు, తరమొచ్చు. వాడు తరుముతున్నందుకు దేవుడు నీ కార్యం చేయడు, కానీ నీ కార్యం చేయాలని రాసి ఉంచుకున్నాడు కనుక దేవుడు నీ కార్యాన్ని జరిగిస్తాడు. ఎవరో ఏదో అంటున్నందుకు దేవుడు నీ కార్యం చేయడు. దేవుడు నీకు చేయాలనుకుంటున్నాడు. నీ కొరకైన ఆలోచన దేవునికి ఉంది కనుక నీ కొరకు కార్యమును జరిగిస్తాడు. నేను చెప్తున్నాను వినండి, ముందు ఎలాంటి పరిస్థితి ఉన్నా ఆ పరిస్థితిని ఎదుర్కోవడం నేర్చుకోవాలి. ఆ పరిస్థితులు చెప్పాలి నా దేవుడు గొప్ప కార్యాలు నా కొరకు చేయబోతున్నాడు. వెనకతల నిన్ను అపోజ్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారేమో, నీకు వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు చాలామంది ఉన్నారేమో. వాళ్ళు అనొచ్చు నువ్వు పనికిరావు, నువ్వు చేతకాని వాడివి, నిన్ను చూడు నువ్వు ముందుకెళ్ళు, నడుచుకుని వెళ్ళు, చూడు ఏమవుతుందో. వీరు వెనకత నుంచి అనుకుంటున్నారు ఏమంటే చూడరా వీళ్ళు పని అయిపోయింది, వీరికి చచ్చిపోతారు, వీళ్ళకి మన చేతిలో ముందుకెళ్తే ఇంకా ఏమైపోతుందో చెప్పండి, నీటిలో మునిగిపోయి చచ్చిపోతారు, వీరి జీవితం లేదని చెప్పి ఇష్టాసారం మాట్లాడుకుంటే ఏ మాటలైతే మాట్లాడుతున్నారో వారు నశించిపోయారు. వారు అనుకోలే అలా ఒక సముద్రం తెరవబడుతుందని, ఆ సముద్రంలో ఇజ్రాయెల్ దాటుతారని, అదే సముద్రం వీరు మునిగిపోతారని అనుకోలే. అనుకునేవ్వండి, ఎన్ని మాటలు అనుకునేవ్వండి, కానీ దేవుని బట్టి నువ్వు ముందుకు అడుగులు వేయాలి, మనస్ఫూర్తిగా వేయాలి. సగమా అదే ఆ వేస్తున్న అడుగులే బైబిల్ చెప్తుంది. మోషే కూడా లోపల చాలా కంగారు పడిపోయాట. ఇజ్రాయెల్ అందరూ అడగడం ప్రారంభించారంటే చాలా మోషే జీవితంలో చాలా మొదటిగా ప్రారంభించిన పరిచర్యలు కొన్నిసార్లు అవును ప్రారంభించే స్టార్టింగ్లో కంగారు ఉంటుంది. ప్రారంభాలు ఏమంటే మన కంగారు తీసుకొస్తే కొన్నిసార్లు ప్రారంభాల్లో ధైర్యం చాలదు కొన్నిసార్లు ముందుకెళ్ళడానికి. అది బైబిల్ చెప్తుంది. ధైర్యం చాలకపోయినా దేవుని మాట నమ్మనట. దేవుడు నాడు ఏమనంటే ఓరకనే నిలిచి ఉండి చూడమని చెప్పు అందరికీ. అలాగనే ఓరకనే నిలిచి ఉండి చూడమని చెప్పాడు ధైర్యంగా. ఎంతకీ ఓరకనే నిలిచి ఉండి చూడమని అన్ని లక్షల మంది చెప్పినప్పుడు వారు ఎలాంటి మాటలు అంటారు చెప్పండి? ఓ 40-50 మందికి, ఒక 10 మందికి అయితే మన కుటుంబానికి చెప్పడానికే నానా బాధలు మనం పడితే, ఈయన కొన్ని లక్షల మంది సుమారుగా 10 లక్షల కాల్బలం ఉన్న ప్రజలకు చెప్తున్నాడు ఏంటంటే ఓరకనే నిలిచి ఉండి చూడండి, తన ప్రియులు నిద్రించుచుండగా, అమ్మ వినండి, తన ప్రియులు ప్రార్థన చేయించుండగా కాదు, తన ప్రియులు నిద్రించుచుండగా దేవుడు వారికి ఇచ్చిచుండేనో. నువ్వు కేవలం దేవుని దగ్గర అయ్యా నీకు చెప్పాను, ఆ నిద్ర కూడా ఏమట అలసిపోయిన నిద్ర కాదట, ఇది విశ్వాసపు నిద్ర. బైబిల్ చెప్తుంది ఇవి కొంతమంది బలమైన కట్టడాలు కట్టేస్తారు, అయితే దేవుడు ఆ కట్టడాన్ని ఆమేన్ అని చెప్పకపోతే
ఆ కట్టడం నిలవదు. బైబిల్ చెప్తుంది, కొంతమంది తన పట్టణాలు కాస్తారు, కాశీ పట్టణం నిలబడబట్ట ఆ కాశీ పట్టణం దోచుకుని వచ్చేస్తారు. ఎప్పుడంటే దేవుడు ఆమేన్ అన్న పట్టణానికి చెప్పకపోతే. ఆ తర్వాత ఈ మాట ఉంటుంది ఏంటంటే, ఈ మాట అద్భుతం ఉంటుంది. ఆ తర్వాత తన ప్రియులు నిద్రించుచుండగా, తన ప్రియులు నిద్రించుచుండగా దేవుడు వారికి ఇచ్చిచుండెను. ఒక ఆయనట విత్తనాలు విత్తేశాడట. విత్తేసి వచ్చి పడుకొని లేచి బైబిల్ చెప్పి ఉంటుంది, బైబిల్ ఈ విధంగా ఉంటుంది, ఆయన నిద్రించి లేచినప్పుడు ఆ విత్తనం తనకు తానుగానే మొలకపెట్టి తనకు తానుగానే ఒక పంట అయ్యి, అది ఆఖరి గట్ట ఏమొచ్చిందట, మొత్తం పంట ఈ నెల్లి కోసుకునే స్టేజ్కి వచ్చేసిందట. అంత కూడా ఆటోమేటిక్గా జరిగిపోతుందట. వినండి, దేవుని మీద ఆధారపడుతుంటే పరలోక రాజ్యం తాలూకు మర్మాలు ఇవే. మనం నెమ్మదిగా నిశ్శబ్దంగా దేవుని మీద ఆధారపడిపోయి మన బిడ్డల విషయం, మన ఆస్తి విషయం, మన జీవితంలో జరగాల్సిన విషయం అన్నిటి కూడా ఆయనకు అప్పగించి, ముందు పెద్ద ఎర్ర సముద్రం ఉంది, నాకు అర్థం కావట్లేదయ్యా, వెనక ఫరో సైన్యం ఉంది, నాకు అర్థం కావట్లేదు, నలిగిపోకూడదు చెప్పాలి, నీవు ఉన్నావు, నన్ను చూసుకుంటావు. అయితే ఆ సముద్రం తెరవబడిన దానికి కారణం వెనకతరు వాళ్ళు నెడుతున్నది కాదు. నేను ఎవరో మాటన్నందుకు దేవుడిని హెచ్చించడు. గుర్తుపెట్టుకో, నేను ఎవరో ఇది అన్నందుకు దేవుడిని హెచ్చించడు. దేవుడిని హెచ్చించాలనుకుంటాడు కనుక హెచ్చిస్తాడు. ఆ హెచ్చించినప్పుడు ఆ మాటని వారందరూ కూడా నేలకు కొల్చబడతారు. అయితే ఇజ్రాయెల్ను దేవుడు ఇంకొక మార్గంలో, వినండి జాగ్రత్తగా, ఇజ్రాయెల్ దేశం ఐగుప్తు నుంచి వారిని దేవుడు తీసుకెళ్లే ప్రాంతానికి సుమారుగా ఒక నెల రోజుల లోపు వెళ్ళిపోతారు. కష్టపడి వెళ్తే వినండి, నెల రోజుల లోపు వెళ్ళిపోతారు. కానీ వారిని దేవుడు ఈ ఎర్ర సముద్రంకి తీసుకొచ్చాడు. కారణం, ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి దేవుడు వారు చూపిద్దాం అనుకున్నట. ఏమనంటే, ఇలాంటి గొప్ప దేవుడిని ఇజ్రాయెల్ కలిగి ఉంది, ఈ దేవుడు ఇంకా గొప్ప కార్యాలు చేయగలడని చెప్పడానికి ఎర్ర సముద్రం ముందు తీసుకొచ్చాడు. ఈరోజు నీ పరిస్థితి నీకు అర్థం కాకపోవచ్చు. ఏంట్రా బాబు ఈ పరిస్థితి, అనవసరంగా ముందుకు వచ్చాం, ఇంకా ముందుకెళ్ళడం ఎలా అని చెప్పి ఆలోచిస్తున్నావేమో. నీ దేవుడు అక్కడ నడిపించిన దానికి కారణం, నేను గొప్ప కార్యాలు చేసి నేను ముందుకు నడిపించడానికి. ఏ విషయంలో కూడా భయపడద్దు. ఓ మాట నేను చెప్తాను వినండి, నువ్వు ఎలా ఉన్నావో అలాగనే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నీ లోపల అనుకుంటున్నావేమో, అయ్యో ఇప్పుడు దేవుడు నా పైన శ్రద్ధ పోయిందేమో, నా పైన శ్రద్ధను ఎప్పుడు ఆపేసేయడమో. అమ్మా, బైబిల్ చూడండి ఏం చెప్తుందో. అందుకనే బైబిల్ మనం చదువుతున్నప్పుడు మనకు అర్థమవుతుంది, మనం ఇంకా పాపులు ఉన్నప్పుడే క్రీస్తు మన కొరకు చనిపోయేలా, మనం ఇంకా చెడ్డ పనులు చేస్తున్న వారు ఉన్నప్పుడే మన పట్ల ఆయన ప్రేమ గంభీరంగా చూపించాడు. తన సిలువ అంటే ఆ సిలువనెక్కి మన పాపాలన్నిటి నిమిత్తం కూడా సిలువలో మరణించడానికి ఇష్టపడ్డాడు. మనం ఇంకా చెడ్డవారు ఉన్నప్పుడే. వినండి, నువ్వు కుమార్తెని పిలువబడక మునిపే ది బెస్ట్ నీకు ఇచ్చేసాడు. ఇంకా నిన్ను నా బిడ్డ, నా కుమార్తె, నా కుమారుడని ఇంకా తన చేతితో తీసుకోక మునిపే నీకు ఇవ్వాల్సిన ది బెస్ట్ దేవుడు ఏమైతే ఇవ్వగలడో అంతపు చాప్టర్ నీకు ఇచ్చేసి చెప్పాడో, నేను చనిపోతున్నా నీ గురించి. అమ్మా, ఇప్పుడు అంత ప్రేమ ఇంకా కుమార్తె కాక మునిపిస్తే, ఇప్పుడు కుమార్తె అయిపోయిన తర్వాత ఇంకెంత గంభీరంగా నడిపిస్తారు చెప్పి. నువ్వు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు కూడా నువ్వు నమ్మాలి. నీ బిడ్డల విషయం నిరీక్షణ లేదు, వీడు మారడ్రా, వీడు ఇంతే ఇలాగైపోతాడ్రా అని అనిపించిన నమ్మాలి. నువ్వు చెప్పాలి, అయ్యా నా బిడ్డ మారబోతున్నందుకు నీకు ఏది కూడా పాజిటివ్గా కనిపించకపోయి నమ్మాలి. ఏదో గొప్ప సంగతి నా దేవుడు జరిగించబోతున్నాడు అంటే. నీ జీవితం దేంతో ముడిపడుతుందంటే, తుఫాను మధ్యలో ఆ లోపలున్న వాడని యేసు ప్రభు మీద ఆధారపడింది తప్ప ఇంకా దేని మీద కూడా ఆధారపడి లేదు. అంత పెద్ద గవర్నమెంట్ తుఫాను ఏం చేయడంలో అవుతుంది చెప్పండి అమ్మా. కేవలం ఆయన ఉన్నందుకు మాత్రమే ఆగిపోతుంది. అంత తుఫాను కొడుతున్నప్పుడు ఆ పడవ కాస్త అటు ఇటు ఊగిపోతున్నప్పుడు ఆ 12 మంది అన్నారట, ఇక చావు మన ముందుంది, చనిపోతున్నాం అనుకున్నారు. బైబిల్ చెప్తుంది, ఆ తుఫాను ఆగిపోవడానికి ఏదైనా ఒక కారణం ఉంటే ఆ కారణం ఆ పడవలో ఉన్న ఆ యేసయ్య మాత్రమే. చూడండి, ఆ పడవ ఉన్నవాడు తుఫాన్ ఆపేశాడు. ఆ పడవ ఉన్నవాడు అదే సముద్రాన్ని పాయలు చేశాడు. ఆ పడవ ఉన్నవాడు ఏదైనా చేయగల సమర్థుడు. నువ్వు కృపలోంచి నీ జీవితాన్ని చూడాలి. అందుకనే దేవుని లేఖనాలు చెప్తున్నాయి ఏంటంటే, ఇదిగో మనుషుల కాల్బలం మీద నువ్వు ఆధారపడక, నీ బలం మీద నువ్వు ఆధారపడద్దు, గుర్రాల బలం మీద నువ్వు ఆధారపడద్దు. ఇవేవి కూడా దేవునికి ఇష్టమైనవి కాదు. మరి ఏది ఇష్టం అంటే, ఎప్పుడైతే నువ్వు దేవుని కృప మీద ఆధారపడతావో. ఈ మాట ప్రతిరోజు నాకు జ్ఞాపకం వస్తుంది. ఎందుకంటే అయ్యా
ప్రతిరోజు చెప్తున్నానంటే, అయ్యా నీ కృప కొరకు కనిపెట్టుకున్నానయ్యా. కృపణ మాటకు అర్థం నీ నీ ఆలోచన కానీ, నీ ఉద్దేశాలు కానీ, నీ బలాన్ని కానీ దేని మీద ఆధారం చేసుకోకుండా పూర్తిగా దేవుని మీద ఆధారం చేసుకుని నువ్వు చెప్తున్నావు, అయ్యా నా బలం బట్టి కాదు, నా బిడ్డలకు ఇదే ఇవ్వగలిగాను, ఇంతే అయ్యా నా బిడ్డలకు ఇదే ఇవ్వగలిగాను, కానీ నీవు గొప్పవి ఇవ్వబోతున్నావు. నా బిడ్డలకు జన్మ ఇవ్వడానికి నన్ను వాడుకున్నావు, నీకు వందనలు. అయితే ఇదిగో వారిని ముందుకు నడిపించిన నువ్వు వాడుకోలేయా, నీకు స్తోత్రాలు. మన ప్రతిదీ కూడా దేవుడికి అప్పగించాలి. కృపలో జీవితాన్ని చూడడం ప్రారంభించాలి. కళ్ళు మూసుకుంటావా? ఏదో నీ గురించి ప్రార్థన చేస్తాను. నా తండ్రి, ఊరికి మించిన విషయాలు నీ బిడ్డలు చూచునుగాక. నీ బిడ్డల జీవితంలో కార్యం యేసు నామములో జరుగునుగాక. అయ్యా ఎవరైనా రోగం పాలైపోయారేమో, రోగులు ఉన్నారేమో అయ్యా, వారి జీవితంలో ఏం చేయాలో అర్థం కాక కుమిలిపోతున్నామో, వారి వ్యసనము ఈరోజు రోగానికి పాలు చేసేసిందేమో, వారి అలవాట్లు ఈరోజు రోగానికి పాలు చేసేసాము. యేసు నామములో దేవుని శక్తి ఇప్పుడే తాకునుగాక, దేవుని బలము ఇప్పుడే తాకునుగాక. లార్డ్, లెట్ దెమ్ రిసీవ్ యువర్ హీలింగ్ రైట్ నౌ లార్డ్. నీ కృప చేత స్వస్థత పొంది, నెమ్మది పొంది, వారు గొప్పగా దీర్ఘాయువుతో, ప్రపంచ ఆరోగ్యముతో ముందుకు వెళ్ళుగాక. నీ ప్రజలు ఎట్టి అధైర్యంతో నాకు తెలియదు, వారు ధైర్యపరచబడి అనేకులకు నీ ప్రేమను ప్రకటించుతారు. యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ ఉదయమున దేవుని కార్యం చూడబోతున్నావు. నువ్వు ఒక మించిన కార్యాలు దేవుని కోసం చేయబోతున్నాడు. God bless you. See you tomorrow.